సంసార సాగరం నుండి నిన్ను తరింపజేసేదానికి, ఈ రుద్రుడి నుండి మృత్యువు నుండి తరింపజేసేదానికి, ఈ కామం నుండి క్రోధం నుండి తరింపజేసేదానికి ఆమె వీటిల్లో వివరిస్తూ ఉంటుంది. నిన్ను బయటికి లాగేదానికి, తరింపజేసేదానికి గురు రూపంగా, గురుబోధగా ఈ విధంగా ఆమె వివరిస్తుందన్నమాట. శివునికి 5 మూర్తులు ఉన్నాయి. అవి జలమూర్తి, పృథ్వీమూర్తి, అగ్ని, వాయువు, ఆకాశమూర్తులు. ఈ జలమూర్తికి భవుడు అని పేరు. కేవలం జలమే ప్రధానంగా ఉండేటువంటి ఆ శివరూపానికి భవుడు అని పేరు. లలిత ప్రాణం పోసేటువంటి భవానీగా జలరూపంగా ఉన్నది. అట్లే సంస్కృతంలో రుద్రాని, భవాని అని వస్తుంది. లలితా సహస్రనామాలలో అయ్యై నమః అని వస్తుందన్నమాట. ఈ విధంగా తన అంశముగా భవునికి పత్నిగా ఉన్నది. భవసాగరం నుండి నిన్ను తరింపజేస్తుంది కాబట్టి ఆమె భవాని అయింది. ఆమెకు నమస్కారం చేయి. ఈ భవసాగరం నుండి తరింపజేసేదానికి ఆమె గురుబోధ స్వరూపంగా